విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ అశోక్ ఇంటికి వెళ్లారు అధికారులు. ఏసీపీ మానస, కృష్ణలంక సీఐ మురళీకృష్ణ అశోక్ భార్య నుంచి వివరాలను సేకరించారు. సీఐ నాగరాజు అరెస్టు కావడానికి ముందు నుంచి తన భర్త అశోక్ ఇంటికి రాలేదని భార్య నాగజ్యోతి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులకు ఇచ్చారని తెలిపారు. ఏ విషయం కూడా తనతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదని చెప్తున్న అశోక్ భార్య నాగజ్యోతితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్టు విచారణ వేగవంతం చేసింది. సస్పెండ్ అయిన సీఐ నాగరాజును అరెస్ట్ చేస్తూనే ఇప్పుడు వాళ్ళకు సహకరించారని చెప్పి కానిస్టేబుల్స్ అశోక్తో పాటు నాని, అదేవిధంగా సీఐకి సన్నిహితంగా ఉన్న సురేష్కు సంబంధించి కూడా విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో అశోక్ ఇంటికి కూడా సిట్ అధికారులు, పోలీసులు కూడా వచ్చి విచారణ చేపట్టినట్టుగా మనకి తెలుస్తోంది. ఒకసారి అశోక్ భార్య నాగజ్యోతి మనతో ఉన్నారు. ఏంటి పోలీసులు వచ్చారా, ఏం వివరాలు అడిగారు? అశోక్ ఎప్పుడు వెళ్ళారమ్మా ఏంటి అని అడిగారు. అశోక్ సార్ని ఎప్పుడైతే సింగనగర్లో అరెస్ట్ చేశారో అప్పుడే వెళ్ళామని చెప్పాను. సీసీ కెమెరాలు ఎప్పుడు పెట్టారమ్మా అన్నారు. అశోక్ వెళ్ళి నాకు పెట్టారు, ఎందుకంటే అశోక్ పెట్టమన్నాడంట. 24వ తారీఖు నుంచి సీసీ కెమెరాలు పెట్టారు. రాత్రి కూడా వాళ్ళు వచ్చారు, ఒకసారి ఫుటేజ్ చూపించాను. తర్వాత చెప్పలేదు. పొద్దున్న మీరు వచ్చారు కదా మేడం, మీకే చెప్తున్నాను, వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. రోడ్డు మీద ఉన్నాయి కదా, ఇంటి ముందు వాళ్ళది, బార్ వాళ్ళది, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు అశోక్ ఎప్పుడు వెళ్ళాడు, లగేజ్తో వెళ్ళారా అన్నారు. అదైతే నాకు తెలియదు మ్యామ్, వెళ్ళేటప్పుడు క్యాజువల్గా వెళ్ళాడు, ఇప్పుడే వస్తాను కట్ట మీద, కానీ ఈ తర్వాత వెనక్కి రాలేదు. ఎప్పుడు అంటే సార్ అరెస్ట్ అయిన నుంచి ఇంటికి రాలేదు నా దగ్గరికి. అంటే లాస్ట్ టైం మీకు ఎప్పుడు మీతో మాట్లాడాడు అశోక్? సార్ది ఇష్యూ అయినాక ఇక మళ్ళీ నాతో టచ్లో లేడు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఫోన్స్ చేస్తున్నా తీయట్లేదు, తను ఎక్కడున్నాడో తెలియదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చెప్తారు అంటే ఈ ఇష్యూ అయిన తర్వాత పోలీసులు వీళ్ళందరినీ కూడా ఎతికే గాలింపు చర్యలు చేపట్టారు, మీ ఇంటికి కూడా అందుకే వచ్చారు. ఏమన్నా ఆ ఇష్యూ గురించి మీకు ఏమైనా డిస్కస్ చేయడం కానీ? వాళ్ళు అదేం తెలియలేదు, డిస్కషన్ ఏం చేయలేదు నాతో. జస్ట్ ఏంటంటే అమ్మ ఎప్పుడు వెళ్ళాడు, నీకేమైనా ఐడియా ఉందా అన్నారు. నాకేం ఐడియా లేదు సార్, వచ్చాడు కామ్గా ఉన్నారు, నాకు అసలు ఆ విషయాలు ఏమీ చెప్పలేదు, డ్యూటీ విషయాలు. మామూలుగా ఇప్పుడే వస్తానన్నారు, వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. సార్ వాళ్ళు అన్నారు, సిట్ వాళ్ళు, మరి వెళ్ళినప్పుడు మిస్ అయితే మిస్సింగ్ కేసు పెట్టాలి కదా అన్నారు. నాకు మిస్ అయిందన్న విషయం నాకు తెలియదు కదా, బయటికి వెళ్తున్నాను అన్నాడు. సో అలాగే వెళ్ళాడు, వస్తాడు అనుకున్నాను. ఎప్పుడైతే సార్ అరెస్ట్ అయ్యారో ఆ రోజు నుంచి ఇంటికి రాలేదు ఆయన. ఇంకా రానప్పుడు నేను వెళ్ళి మిస్సింగ్ కేసు ఏమని పెడతాను అనిపించింది. ఇవాళ ఏసీపీ కృష్ణలంక పోలీసులు కూడా వచ్చి మిమ్మల్ని విచారించినట్టుగా కొన్ని వివరాలు అదే అడిగారు, నీకేమన్నా చెప్పారా అమ్మా ఏదన్నా ఊరు గురించి అంటే హైదరాబాద్ ఉన్నట్టుగా తెలిసిందంటే, మరి అక్కడ అయితే నాకు తెలుసా, హైదరాబాద్లో ఉన్నాడా లేదనేది నాకు తెలియదు, ఒకసారి వివరించండి, అక్కడికి వెళ్ళి విచారించండి అని అన్నాను. సరేనమ్మా అన్నారు. ఇది అశోక్కి సంబంధించి అటు సిట్ పోలీసులు మొన్న రాత్రి కూడా వాళ్ళ ఇంటికి వచ్చి విచారించే ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా కృష్ణలంక పోలీసులు అటు ఏసీపీ మానసతో పాటు కృష్ణలంక సీఐ మురళీకృష్ణ కూడా వచ్చి అశోక్ భార్యని, అతని ఆచూకీకి సంబంధించి వివరాలు కూడా అడిగినట్టుగా అయితే భార్య నాగజ్యోతి చెప్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ నెల 4 రోజుల క్రితమే దాన్ని ఏర్పాటు చేశారు. ఫుటేజ్ను కూడా అధికారులు అడిగినప్పుడు మొత్తం ఫుటేజ్ కూడా చూపించాను. అయితే నాగరాజ్ అరెస్ట్ తర్వాత నుంచి అశోక్ అందుబాటులో లేడు, తాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎక్కడికి వెళ్ళాడనే సమాచారం తనకు కూడా తెలియదు అనే విషయాన్నే పోలీసులకు కూడా చెప్పినట్టుగా మనకి అశోక్ భార్య నాగజ్యోతి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.